చిన్న కొండలతో కప్పుకున్న ఓ గ్రామం చివర ఒక పాత దేవాలయం ఉంది. పొగమంచుతో కప్పబడి రాత్రివేళ ఎవరూ దరిచేరని ఆ దేవాలయాన్ని గ్రామస్థులు నిసీదిగూడు అని పిలుస్తారు. అక్కడి ఘంటలు రాత్రి ఒంటరిగా మోగుతాయని, లోపల ఆత్మలు తిరుగుతాయని పెద్దవాళ్లు చెబుతుంటారు. కాని 14 ఏళ్ల వేణికి భయం కంటే కుతూహలం ఎక్కువ. ఒక పౌర్ణమి రాత్రి కెమెరా బ్యాగ్ భుజానికి వేసుకుని వేణి ఆ దేవాలయం వైపు నడిచింది. పొగమంచు కమ్ముకున్న రాతి మెట్లు, చంద్రకాంతి, ఎగిరే జుగ్నూలు అన్నీ ఒక కలల ప్రదేశంలా కనిపించాయి. గేటు దాటగానే లోపల మసక చీకటి. గాలి గట్టిగా వీచి పాత ఘంట ఒక్కసారిగా మోగింది. వేణి గుండెలో ఒక క్షణం భయం పుట్టినా ఆమె వెనక్కి తగ్గలేదు. ఒక మూల నుంచి నీలి కాంతి వెలిగింది. ఆ కాంతి మధ్య తెల్లటి జుట్టు, పాత గ్రామపు దుస్తులు వేసుకున్న చిన్న బాలుడు ప్రత్యక్షమయ్యాడు. అతను మృదువుగా, "నేను ఈ దేవాలయం కాపలాదారి. ఈ రాతి దీపం వెలగకపోతే అడవి ఆత్మలు దారి తప్పుతాయి" అని చెప్పాడు. ఆ మాటలు ముగిసేలోపే రాతి దీపం వెలుతురు తగ్గిపోతూ గాలి మరింత గట్టిగా వీచింది. ఆకులు చక్రంలా తిరుగుతూ ఎగిరాయి. వేణి ధైర్యంగా తన కెమెరా లైట్ను ఆ దీపం ముందు ఉంచి నెమ్మదిగా, "ఆత్మలారా, ప్రశాంతంగా ఉండండి" అని మనస్ఫూర్తిగా పలికింది. ఆత్మలు ఆ బాలిక ధైర్యాన్ని మెచ్చాయి. వెంటనే నీలి కాంతి బంగారు మెరుపుతో ప్రకాశించింది. గాలి ఆగిపోయి దేవాలయం మొత్తం వెలుగుతో నిండిపోయింది. గంటల శబ్దం కూడా ఆగిపోయింది. బాలుడు సంతోషంగా చిరునవ్వి, "ఇప్పుడు అడవి మళ్లీ శాంతిస్తుంది" అని చెప్పి గాలిలో కలిసిపోయాడు. పొద్దు పొడుస్తూ ఉండగా వేణి బయటకు వచ్చింది. సూర్యకిరణాలో దేవాలయం కొత్తదనంగా మెరిసింది.